యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆశీర్వాదము మనకు ఎల్లవేళలా మనతో ఉంటేనే మనకు క్షేమము. నిజమే, ఈ రోజులలో చూస్తుంటే ఎటు చూసినా క్రైస్తవ బిడ్డలకి ఎన్నో శ్రమలు, ఎటు చూసినా కష్టాలు, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరిగించబడుతున్నాయి. ఆయనను మనము భయపడవద్దు. వాక్యములో ఒక మాటగా తెలియపరచబడుతూ ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో చూసుకుందాము. అప్పుడు పెద్ద తుఫాను రేగెను. ఆయన ఉన్న ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరును తల మీదట తలవాల్చుకొని నిద్రించుచూ ఉండేను. వారైన లేచి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా? ఇక్కడ చూడండి, యేసు ప్రభు మరి ఆ దోణిలో ఉన్నారు. ఒక పరిచర్యకి నిమిత్తము శిష్యులు మరి యేసు ప్రభు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఆ దోణిలో మరి నీళ్లు మరి అలలు ఎక్కువగా వచ్చేసి ఆ నీళ్లు మొత్తము కూడా ఆ దోణిలోకి వచ్చేసాయి. ఆ దోణిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క శిష్యులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. వారిలో ఒక అవిశ్వాసం, ఎక్కడ మునిగిపోతామో, ఎక్కడ ఏమైపోతుందో అనేది ఒక భయం అనేది వాళ్ళలో కలిగి అలా యేసు ప్రభు అలా కళ్ళు మూసుకొని ఉన్నారు. వెంటనే ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు గబగబా లేపేస్తూ, బోధకుడా, మీకు చింత లేదా? నీళ్ళు ఇలా వచ్చేసాయి, మీకు భయం లేదా అనేసి అక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు లేచి ఆ యొక్క తుఫానుని గద్దించాడు. గద్దించిన తర్వాతకి శిష్యులతో అంటూ ఉన్నాడు, ఒక మాటగా చెప్తూ ఉన్నాడు, ఎందుకు మీరు మరి అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారు? ఎందుకు అవిశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు అనేసి మరి యేసు ప్రభు వారు మరి శిష్యులను గద్దించడం జరుగుతుంది. నిజమే ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. ఎన్నో ఎదురవుతున్నాయి మనకి, ఎన్నో అటువంటి ఒక అలలు వంటి ఒక మరి ఎన్నో మన జీవితంలో అనేకమై కూడా పెను తుఫాన్లు వస్తూ ఉన్నవి. మనం దేవుడిని నమ్ముకుంటే కష్టాలు రావు, శ్రమలు రావు, బాధలు రావు, మాకేమీ కాదు అనుకోవడం అనేది తప్పు. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న వారికిని, నమ్ముకోని వారికిని, భూమి మీద సృష్టిలో ఉంటున్న ప్రతి ఒక్కరి కష్టాలు వస్తాయి. యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల మనకుంటున్న లాభము పరలోకం పొందుకుంటాం. అంతేకాదు, భూమి మీద మనకు వస్తున్న ఈ కష్టాలని బట్టి కొన్ని సందర్భంలో దేవుడు మన జీవితంలో మన విశ్వాసాన్ని బట్టి అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అంతేకాని యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు మాకు అసలే రావనేది కాదు. కానీ కష్టాలు అందరికీ వస్తాయి. కష్టాలు వచ్చినను మన జీవితంలో దేవుని కార్యాలను చూస్తాము, అద్భుతాలు చూస్తాము. చివరికి ఈ లోకంలో ఆ శ్రమలలో విశ్వాసమును కలిగి ఎన్ని ఎదురైనా కూడా, ఎన్ని పెను తుఫాన్లు ఎదురైనను కూడా మనం వాటికి భయపడకుండా ముందుకు ప్రభువులో సాగినట్లయితే పరలోకాన్ని సంపాదించుకుంటాము, ఇంకా భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవిశ్వాసాన్ని మనలో రానివ్వవద్దు. ఇక్కడ శిష్యులు ఉన్నారు పక్కన. శిష్యులు యేసు ప్రభు గురించి తెలిసి కూడా ఆ దోణిలో ఆ నీళ్లు రాగానే వారు భయపడిపోతున్నారు. అవిశ్వాసం మనలో కూడా ఒక్కొక్క సందర్భంలో అవిశ్వాసం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ అవిశ్వాసాన్ని దేవుడు రానివ్వవద్దు అంటున్నాడు. శిష్యులను అదే అంటున్నాడు. ఒక మాటగా అక్కడ వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. 40వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ప్రభు చెప్పుచున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా మీలో విశ్వాసం లేదా? మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అనేసి శిష్యులను దేవుడు మరి ప్రభువారు అడుగుతూ గద్దిస్తున్నాడు. నిజమే, యేసు ప్రభు గురించి వాళ్ళకి అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా వారు అవిశ్వాస పడుతూ ఉన్నారు కొన్ని సందర్భంలో. చూడండి, ఇప్పుడు క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంత భయంకరంగా చేస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు.
ఎంతో బాధలు పెడుతూ ఉన్నారు, చంపుతున్నారు. ఇవన్నీ చూసి మనము వెనుక అడుగు వేయవద్దు. విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ దేవునిలో మనము ముందుకు వెళ్ళిపోదాము. ఎందుకు అంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం మనతో ఉన్నది. కాబట్టి ఎవరు కూడా భయపడవద్దు. మేము మణిపూర్ వెళ్ళొచ్చాము. మరి ప్రతి విషయాన్ని కూడా మీకు మరి వచ్చే ఆదివారము అన్ని వివరంగా చెప్తాము. చాలా భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉండి కూడా విశ్వాసంలో ఈరోజు కూడా అన్ని జరిగిన కూడా త్రొట్టిల్లక విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు ఆ ప్రజలు. మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తాము.